హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే చిన్న దావత్ ప్లాన్ చేసినాం. ఏంటి అది? హాయ్ ఫ్రెండ్స్, టుడే మేము చికెన్ వండుకోవడానికి వస్తున్నాం. మీరు కూడా వచ్చేసి చికెన్ మసాలా కుక్ మాస్టర్. చికెన్ చేయడానికి సామాగ్రి అంతా తీసుకున్నాం. బోవండి, ఆకులు, ఉల్లిగడ్డ, చాకు అన్నీ తీసుకున్నాం. మా ఊరు చూడండి వాటర్ బాటిల్ ఎట్లా ఎత్తుకొస్తుండో. వాటర్ బాటిల్ నీళ్ళు అయితే రెడీ. అరే ఆ చికెన్ ఏం సరిపోతుందిరా? సరిపోతుందా అసలు? యథార్థంగా బావి కాడికి వచ్చి చికెన్ చేసుకొని తిందామంటే వీడోడు కట్టెలు దీపమామ అంట అని చెప్పి మా వాడు నన్ను కట్టెలు దేనికి అయితే పంపించిండు. ఇక కట్టెలు దేనికి పోతే ఆడ ఈత చెట్టు కనిపించింది. ఈత చెట్టుకి ఈత పండ్లు అయితే మస్తు ఉన్నాయి. అట్లా తెంపుకొని తిని ఇక మా వాడు చూడండి ఎట్లా పట్టుకోతుండో. మొత్తానికి కట్టెలు అయితే జమ చేసినాం. మా చికెన్కి వచ్చిన తిప్పలు బయట ఇవేంటివో తెలుసు కదా, జీడి పండ్లు తెంపుకొచ్చింది ఈడే. షెట్టు ఇదే జీడి పండ్ల షెట్టు. పండ్లు అయితే మస్తు అవుతాయి. ఇప్పుడు కనిపిస్తలేవు అనుకుంటారా? అన్నీ మేము తెంపేసినాం. ఇగో వీడు చూడండి ఎక్కడ గుంజుకొని తింటారు అంటాను. ఒకటి నోట్లో ఒకటి చేతిలో పట్టుకొని ఎట్లా తింటుండో. తీసుకొచ్చిన సామాగ్రి వీడు ఫస్టే ప్లేట్లు తీస్తుండ్రు. కావాల్సిన పదార్థములు 2 గిన్నెలు, ఒక చాకు, పావు కిలో చికెన్. ముందుగా మనం చికెన్ ఎట్లా వండుకోవాలో చూసుకోవాలి. ధనియాల పొడి, నూనె, అల్లం పేస్ట్, కరివేపాకు ఒకటే పట్టుకొచ్చినట్టు, నిమ్మకాయలు. చికెన్ కూర చేయాలంటే చికెన్ ఖచ్చితంగా కావాలి, లేకపోతే అసలు మనం చికెన్ చేయలేము. యాక్చువల్గా ఫస్ట్ మేము 3 పావు కిలోలు చికెన్ తెచ్చినాం. మాకు సరిపోదని మా వాడు ఇంకా 3 పావు కిలోలు చికెన్ తెచ్చిండు. మొత్తం కలిపి 1.5 కిలో అయింది. స్ట్రాబెర్రీ ఫండ్ ఫ్రెండ్స్, మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఎట్లా చూడు ఫ్రెండ్స్, చూసినారా స్ట్రాబెర్రీ లట్టుకుని వదిలేసుకున్నారా? ఉల్లిగడ్డ కట్ చేసే విధానం ఈ విధంగా చూసుకున్నట్టయితే మరొక 5 నిమిషాలు అరవై అయిపోయాక మళ్ళీ వచ్చి చూద్దాం. ముందుగా అడ్డంగా వేసుకోవాలి, తర్వాత నిలువుగా వేసుకోవాలి. గిన్నె అడుగు పట్టకుండా ఇట్లా మన్నరు వేసుకోవాలి. చేసే నీళ్ళు ఫస్ట్ కడాయి పెట్టి అందులో నూనె పోసుకోవాలి. మా వాళ్ళు అన్నీ తెచ్చారు కానీ మసిబట్ట తేవడం మర్చిపోయారు. తువాలు తీసుకపోవడా. నూనె బాగా మరిగినాక ఉల్లిగడ్డలు వేయాలి. కరివేపాకు గాలికి కొట్టుకుపోతుందని ఎవరైనా దాని మీద మూసి పెడతారని మా వాడు డైరెక్ట్ అది కాకముందుకి అందులో వేసేసిండు. ఇక అక్కడిక్కడ కలిపిండు. కాసేపు అయినాక అల్లం పేస్ట్ వేసి కలిపిండు. అది బాగా వేగినాక అందులో చికెన్ కడిగి వేసేసాడు. అంతే అనుకోకుండా ఇంకా ఉంది, కడిగి ఇంతింత వేస్తుండు. అందులో కలుపుతుండు. అరే మొత్తం ఒకటేసారి వేయకుండా కొంచెం వేసి కలుపుతుండేడు. అయితే అది లాస్ట్కి ఎట్లా అవుతుందో ఏమో అని. మావాడు మూత తీయంగానే వాసన వస్తుంది. ఆ వాసనకి కడుపు నిండిపోతుంది. వీడు చూడండి కార్జాలు గుచ్చుతుండే సపరేట్గా కార్జాలు. అవి ఇప్పుడు సగం అయిపోతే అందులో ఆ సైజ్ ఎందుకు దానికి సగం అయిపోతాయి. అవి కార్జాలు సపరేట్గా తీసుకొని కాల్చుకొని తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసేరా ఇదే మస్తు అయితే నాకు తెలిసి. అంటే కలర్ రాదు మిరపొడి అంతే.
ఇలా జీవే కావాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. ఇది ఉప్పు తగినంత వేసుకోవాలి. దీంట్లో సరిపడా రుచికి సరిపడా వేసుకోవాలి. ఆ చికెన్ అలా అంటుంటే ఆ సౌండ్కి నోరు ఊరిపోతుంది. పొయ్యి మీద నుంచి తీసుకొని ఎప్పుడు తినాలిరా బాబు అన్నట్టుంది. లాస్ట్కి ధనియాల పొడి అలా అలా జీలకరించి మా వాడు గంటతో అలా ఇలా 2 తిప్పులు తిప్పాడు. ఇక చికెన్ టేస్టే వేరు. పక్కకైతే కార్జాలు కాలుతున్నాయి. దాంతోపాటు ఇక ఇక్కడ చికెన్, మధ్యలో ఈ 2 నావి, మధ్యలో ఈ 2 ఇక్కడ కార్జాలు. మా వాడు పొయ్యి మీకు వెళ్ళి ఎప్పుడెప్పుడు దించుతాడా తిందామా అని మేము వెయిట్ చేస్తుంటే లాస్ట్కి తీసుకొచ్చి పెరుగు పోసిండు. అబ్బా ఏంద్రా నాయన వీడు మళ్ళీ పెరుగు పోసిండు. ఇప్పుడు మళ్ళీ 10 నిమిషాలు ఆగాల అనుకున్నాం. ఇంకా తప్పదు, వెయిట్ చేయాలి. కూర ఇంకా బాగా టేస్ట్ వస్తుంది అన్నాడు. చూద్దాం. ఏమైనా చికెన్ ఇంకా కాలేదా దించావా అనే టైంలో తీసుకొచ్చి మెల్లగా చికెన్ మసాలా కూడా జీలకరించిండు. సరిపోకుండా వండుకున్నాం కానీ చికెన్ ఉడుకుతుంది. ఆ సౌండ్ చూడండి ఎట్లా వస్తుంది. మసి బట్ట లేక మా వాళ్ళు అయితే 2 కట్టెలు తీసుకుంటూ కట్టెల సపోర్ట్తో తీసుకుపోయి ఆడ పెట్టిండి. ఇక మెల్లగా ఆడబెట్టి పోయి కార్జాలు పట్టుకున్నాడు. ఇక ఆ కార్జాలు ఏమో కాలుతున్నాయి. సీకు కాలుతుంది, ఆ కార్జాలు కాలుతున్నాయి. ఇక చికెన్ తినే సమయం వచ్చింది. మెల్లగా మూత తీసి నెత్తికి 1 గంట వేసిండు. ఇక మావాడు ఇక పెద్ద తల వేసుకొని అందరికైతే వడ్డించిండు. అందరికి 1 గంట 2 గంటలు వేసిండు. మనకి తిన్నాకేరా మళ్ళీ తినకపోతే కష్టంగా. చికెన్ ఒకటే హాట్గా అయితే ఎట్లా అంట అని చెప్పి మా వాడు స్ప్రైట్ కూడా తెచ్చిండు. చల్లగా 2 లీటర్లు. మూతి మొత్తం చూసుకుని వీడియో కనబడుతుంది. ఆ థమ్స్అప్కే పెట్టినా నేను. ఏం ఖరాబ్ అవుతుందా? నేను ఎంతసేపు ఉంటావు చూస్తాను నేను అట్లే తినకుండా. మా వాళ్ళు బాగా ఆకలి మీద ఉండరు. మధ్యాహ్నం చికెన్ తినాలి ఎట్లా చేశాను. ఇంటికాడ కూడా తినకుండా వచ్చారు. ఒకరొకరు ఆకలి మీద ఉండరు. గట్టిగా తలిగిస్తారు. చూసిరు కదా మా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ కన్నా కొత్తగా విజిట్ అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.